హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి బ్లాగ్స్. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరందరూ ఎలా ఉన్నారనేది. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల అన్ని పనులు ఇంట్లో ఈజీగా హడావిడి లేకుండా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేచాను. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే బయట వాటర్ పట్టేసిన తర్వాత వైట్ క్లాత్స్ అన్నీ వాష్ చేసేసుకున్నాను. హ్యాండ్ వాష్ చేసుకున్నాను. కలర్ఫుల్ అన్నీ వాషింగ్ మిషన్లో వేశాను. మా వాషింగ్ మిషన్ ఓల్డ్ మోడల్ ఉంటుందన్నమాట. కలర్ఫుల్ బట్టలు అయితే ఒకసారి వేస్తాను, వైట్ అయితే హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను. ఎందుకంటే వాషింగ్ మిషన్లో అంత క్లియర్గా వెళ్ళవు అన్నమాట, క్లియర్ అవ్వవు మరకలు. సో ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల. మార్నింగ్ రొటీన్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ చూపిస్తాను. క్లియర్గా చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇడ్లీ చేశాను ఈరోజు, అండ్ పల్లి చట్నీ. ఈ ప్లేట్ లంచ్ ప్లేట్ అనమాట, ఇద్దరు తినొచ్చు, అంత స్పేసియస్ ఉంటుంది. చూసేయండి, ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను. సో మా చిన్న అబ్బాయి అయితే తిన్నాడు. ఇంకా ఇద్దరు చూసారు కదా, మంచి స్పేసియస్ ఉంది. లంచ్ ప్లేట్ అనమాట. సో మేము టిఫిన్ లాగా యూజ్ చేసేస్తాము. ఇద్దరు పిల్లలు ఈజీగా తినేయచ్చు. ఇంకా పిల్లలు తినేసిన తర్వాత నేను హస్బెండ్ అయితే తింటున్నాము. ఇడ్లీ పల్లి చట్నీ చాలా చాలా టేస్టీగా వచ్చింది చట్నీ అయితే ఈరోజు. అండ్ చట్నీ ఎలా టేస్టీగా చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, చూసేయండి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ కంప్లీట్ చేసేసిన తర్వాత లంచ్లోకి అయితే పెసరపప్పు చారు చేశాను అనమాట. చిన్న అబ్బాయి కూడా తినేసాడు, స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ కంప్లీట్ చేసి లంచ్లోకి వచ్చేస్తే పెసరపప్పు టమాటా చారు చేశాను. పెసరపప్పులో చాలా రకాల ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి. పప్పుల్ని రెగ్యులర్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా తినొచ్చు, రెగ్యులర్గా తింటూ ఉండాలి. సో ఇందులో ఉండే పోషక విలువలు ఏంటంటే, బరువు తగ్గే వరకు మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు పెసరపప్పు. విటమిన్ ఈ, సి, కే వంటివి కూడా వస్తాయి పప్పులు తినడం వల్ల. ఈ పప్పు చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు పెసరపప్పు. ఇందులోకి నీట్గా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు అన్నీ వేసేసుకొని పసుపు యాడ్ చేసి ఉడికించడమే. 15 minutesలో రెడీ అయిపోతుంది. టమాటా చారు ఒక 15 minutesలో రెడీ అయిపోయింది అనమాట. లంచ్ టైం వరకు పిల్లలు వచ్చేసారు. ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. టమాటా చారు కూడా క్లియర్గా చూపిస్తాను మరొక వీడియోలో. టమాటో చారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఈ టైంలో చేసుకున్నాను. అండ్ బట్టలు మడత పెట్టడము, ఇలాంటివి ఐరన్ చేయడము, ఇలాంటివి టీవీ చూస్తూ చేసేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇక్కడ ఇల్లంతా నీట్గా సర్దుకోవచ్చు. ఇక 250 grams వరకు అల్లం, 250 grams వరకు వెల్లుల్లి తీసుకున్నాను. ఎక్కువ మోతాదులో చేసుకున్న వారికి ఈ వీడియోలో ఒక టిప్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే ఒలిచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని అయితే ఎండలో పెట్టాలి 15 minutes వరకు. ఆయిల్ చూసారు కదా, ఆయిల్ చేతిలో వేసుకొని అంత పట్టించేసి ఎండలో 15 minutes వరకు పెట్టడం వల్ల ఈజీగా పొట్టు ఒలుచుకోవచ్చు. లేకపోతే వేళ్ళన్నీ నొప్పి పెడతాయి అన్నమాట గోర్ల దగ్గర తీస్తున్నప్పుడు. అలా నొప్పి రాకుండా ఉండాలంటే ఇలా ఎండలో పెట్టి ఇలా కొట్టిన తర్వాత చేతిలో విసినలవడం వల్ల చూడండి పొట్టు ఎంత ఈజీగా వదిలిపోయిందో. ఈ టిప్ అయితే ఎక్కువ మోతాదులో చేసుకున్న వాళ్ళకైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఎప్పుడు తీసినా కూడా ఈ విధంగానే ట్రై చేస్తాను. తక్కువ మోతాదులో అయినా పర్వాలేదు, ఎక్కువ అయినా పర్వాలేదు. ఈ విధంగా ట్రై చేయడం వల్ల వేళ్ళకి నొప్పి రాకుండా, మంటలు రాకుండా ఉంటాయి. చూసారు కదా, నాకు అమ్మ చెప్పింది ఎప్పుడో. ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను, ఫాలో చేయండి. ఈ టిప్ అయితే మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి చేసే టైంలో అమ్మ వచ్చింది, నాకు హెల్ప్ చేసింది అనమాట. ఇందులో ఉండే అల్లం వెల్లుల్లిని రెగ్యులర్గా కర్రీస్లో యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ పదార్థం తిన్నా కఫం అనేది వస్తూ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి అల్లం వెల్లుల్లిని రెగ్యులర్ కర్రీస్లో అయితే వేసుకోవాలి. నేను 500 grams అవుతుంది దాదాపుగా ఇది పేస్ట్. అయిపోయినా కూడా మళ్ళీ వెంటనే తీసుకొచ్చుకుంటాను. ఏ విధంగా చేసుకుంటున్నానో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇందులో ఎన్ని రకాల పోషక విలువలు ఉన్నాయో కూడా వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. మనం రెగ్యులర్గా అల్లం వెల్లుల్లిని కర్రీలో వేసుకుంటాం కదా, అందులో ఉండే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విడివిడిగా 2 పదార్థాల్లో మీ ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అల్లం వెల్లుల్లిలో. కానీ మనం ఈ రెండింటిని కలిపినప్పుడు ఆ ప్రయోజనాలు పెరుగుతాయి. డైటీషియన్ పవిత్ర ఎన్ రాజ్ జాబితా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అల్లంలో ఉండే జింజెరాల్ అండ్ వెల్లుల్లిలో ఉండే అల్లియన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఈ భాగాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు విరేచనాలను తగ్గించడానికి, మలబద్ధకం మరియు ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అండ్ వెల్లుల్లిలో ఉండే ప్రయోజనాలను కూడా చూసేద్దాం. వెల్లుల్లిని తరిగినప్పుడు లేదా చూర్ణం చేసినప్పుడు ఈ పదార్థం విడుదల అవుతుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. జలుబు మరియు దగ్గును నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ చూసారు కదండి. అల్లంని నీట్గా పొట్టు తీసిన తర్వాత, వెల్లుల్లిని పొట్టు తీసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. ఇందులో వాటర్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఆరబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్ వరకు అయితే ఆరబెట్టేసుకోవాలి. అల్లం వాటర్ ఉంటుంది కాబట్టి అల్లంని ఆరకుండా మిక్సీలో వేసుకోకూడదు. అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో ఈజీగా పేస్ట్ రెడీ అయిపోతుంది. చూసేయండి ఇక్కడ ఓపిక్గా చేసుకోవాలి. సెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూసేయండి ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లంని అయితే ఆరబెట్టుకోవాలి. 4-5 అవర్స్ వరకు అయితే ఆరబెట్టుకోవాలి. వెల్లుల్లిని ఆరబెట్టిన అవసరం లేదు. చూసేయండి ఇక్కడైతే వెల్లుల్లిలో ఇంకా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, చూసేద్దాం. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని, బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందని, వికారం, కండరాల నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అల్లం వెల్లుల్లి శరీరంలోని వివిధ వ్యవస్థల ద్వారా పనిచేసే వివిధ బయో యాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అందుకే ప్రతిరోజు ప్రతి కర్రీస్లో అల్లం వెల్లుల్లిని యాడ్ చేసేసుకోవాలి. తప్పనిసరిగా కఫం కూడా తగ్గుతుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లంని ఆరబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్ వరకు అయితే ఆరబెట్టుకుంటే చూసేయండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఆరిన అల్లంని ఇప్పుడైతే మిక్సీలో వేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నైట్ అంతా ఆరబెట్టేసాను అనమాట నేను వెల్లుల్లిని, అల్లంని. చూసేయండి ఈ విధంగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇది మిక్సీలో వేసినప్పుడు త్వరగా పేస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసేయాలి. ఆ పేస్ట్కి తగ్గట్టుగా 250 గ్రామ్స్ కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చూసేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేయడం వల్ల త్వరగా అది పేస్ట్గా వచ్చేస్తుంది. తర్వాత అల్లం కంప్లీట్గా పేస్ట్ అయిన తర్వాత వెల్లుల్లిని వేసి పేస్ట్ చేసేసుకోవాలి. అందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా అల్లం వెల్లుల్లిని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఎప్పుడు షాప్ నుంచి అయితే కొనుక్కురాను నేనైతే. చూసేయండి చాలా ఈజీగా త్వరగా రెడీ చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిని. మీరు కూడా ఈ టిప్ ఫాలో చేయండి, వెల్లుల్లిని తీసే టిప్ అయితే. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకైతే 500 గ్రామ్స్ వరకు అయితే వచ్చేసింది కదా. చూసేయండి ఇక్కడైతే కంప్లీట్ చేసేసాను. టోటల్గా 500 గ్రామ్స్ వరకు అయితే అల్లం రెడీ అయిపోయింది. మీరు కూడా రెగ్యులర్గా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని వాడుకోండి. నేను చూపించిన టిప్స్ ప్రకారం అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసేయండి వీడియోని ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. టిప్ కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన వారికి, మీకు ఇష్టమైన వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి వీడియోని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని. అండ్ ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.